వడ. బుజ్జమ్మ దహి వడ ఎలా చేస్తుందో చూసేద్దాం. చూసి మనం కూడా నేర్చేసుకుందాం. ఓకే. మినప్పప్పు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కొద్దిగంత ఇడ్లీ రవ్వ వేసి బాగా రుబ్బాలి. ఈలోపు మేమిద్దరం ఆడుకుంటున్నాం. మా చిన్నోడు మేము వంట చేసుకునేటప్పుడు ఎంత సహకరిస్తాడో. ఈలోపు పెనంలో నూనె వేసుకొని బాగా కాగబెట్టుకోవాలి గారెల కోసం. అల్లం ముక్కలు తురుముకుంటూ కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపు కోసం కొద్దిగా నూనె వేసి అందులో కొద్దిగా ఆవాలు వేసి కొన్నన్ని జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగంత పసుపు, ఆ అల్లం ముక్కలు కూడా వేసేయాలి. ఒకసారి అటు ఇటు తిప్పుకొని చిలుకుకున్న పెరుగులో వేసేసి కలిపేసి పక్కన పెట్టాలి. మన పెరుగు రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెల కోసం ఏదైతే పిండి మనం చేసి రుబ్బి పక్కన పెట్టామో ఆ పిండిని ఇలా గట్టిగా కొడుతూ కలపాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఓ పక్కన నీళ్ళు కూడా రెడీగా పెట్టుకొని చెయ్యి తడుపుకుంటూ గారెలు వేయాలి. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను ఈ గారెలు వేయడం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ గారెలు దించుకున్న తర్వాత చన్నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో వేసి ఒక్కసారి నార్మల్గా స్వీజ్ చేసి మనం పక్కన పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలంట. అప్పుడే పెరుగుని గారెలు బాగా పీల్చుకుంటాయంట. ఇది ఒక టిప్. ఇలా గారెలు వేసుకోవాలి, మజ్జిగలో వేసేసేయాలి. రెడీ. కొద్ది నిమిషాలలో సాఫ్ట్గా దహి వడ అంటే మనం అంటాము పెరుగు గారెలు అని. అందరి తెలుగింట్లలో ఇది చాలా సహజమైన రుచి. నాకైతే చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత కూడా నేను తిన్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.